భారతదేశ ఖ్యాతిని మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంలోనూ పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజ సేవకు అంకితం చేశారాయన. యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచిన వేదాంత, యోగ తత్వశాస్త్రములో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడిగా నిలిచిన స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా చేసుకొని వారి పేరు మీదుగా 2018 నవంబర్ 18న శ్రీకాకుళం జిల్లా గొల్లమాకన్న గ్రామం స్వామి వివేకానంద సేవా సమితి పేరుతో సంస్థను స్థాపించారు. నేడు 2వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాజ సేవ చేయగలమంటూ యువకులలో చైతన్యం కనిపించి పేదలకు, అనాథలకు, కష్టాల్లో ఉన్నవాళ్లకు అన్ని విధాలుగా తోడుగా ఉంటున్నామని నిర్వాహకులు తెలిపారు. తమ సంస్థ యానివర్సరీలో భాగంగా సంస్థ సభ్యులు చుట్టుపక్కల యువతీ యువకులతో కలిసి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు రక్తదానం చేశారని పేర్కొన్నారు. బార్డర్ వద్ద సైనికులు ఎదుర్కొనే సవాళ్లు, రోడ్లపై ఉండే అనాథలు పడుతున్న కష్టాలపై ఒక కథనం కళ్లకు కట్టినట్లుగా చేసి చూపించి తమ సహృదయాన్ని చాటుకున్నారు. నేను చదివేసి మళ్ళీ ఇచ్చేస్తాను అనేవాడు. వెంటనే ఆ వెండర్ ఫ్రీగా ఇచ్చేవాడు. తర్వాత ఒకరోజు అడిగాడు ఇలా బిల్ గేట్స్, సార్ నాకు రోజు ఫ్రీగా ఇస్తున్నారు, మీకు ఎలా నష్టం చేకూరుతుంది కదా అంటే, నేను నా లాభంలోంచి సగ భాగాన్ని నీకు ఇస్తున్నా అంతేకాని నాకు వచ్చేటువంటి అసలులో నీకు ఎటువంటి హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కరెక్ట్గా 20 సంవత్సరాల కాలం గడిచింది. బిల్ గేట్స్ చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప స్థాయి అంటే మీ అందరికీ చెప్పక్కర్లేదు. అయితే బిల్ గేట్స్ కి వ్యక్తి గుర్తొచ్చాడు. ఎవరు? ఈ న్యూస్ పేపర్ హెల్ప్ చేసినటువంటి వ్యక్తి గుర్తొచ్చాడు. ఒక నెలన్నర వ్యక్తితే బిల్ గేట్స్ ఉన్నటువంటి నెట్వర్క్ తో ఒక నెలన్నర వ్యక్తితే ఆ న్యూస్ పేపర్ వెండర్ ఆ ఎయిర్పోర్ట్ లో కలిశాడు. తర్వాత వెళ్ళి అడిగాడు అనమాట, సార్ మీరు ఆ రోజు నాకు ఇంత హెల్ప్ చేశారు, నేను మీకేమైనా హెల్ప్ చేయగలని అడిగితే, ఈ రోజు నువ్వు ధనవంతుడు అయిన తర్వాత నాకు హెల్ప్ చేయడానికి వచ్చావు, నీ హెల్ప్ నాకు అక్కర్లేదు. నువ్వు ధనవంతుడు అయిన తర్వాత నేను నీకు గుర్తొచ్చాను, నువ్వు నాకు అక్కర్లేదు. నువ్వు పూర్గా ఉన్నప్పుడు కూడా, నేను పూర్గా ఉన్నప్పుడు కూడా నీకు సహాయం చేశాను. ఒక్కసారి ఆలోచించండి, సహాయం చేయడానికి మనం ధనవంతులు అవ్వట్లేదు. ఈరోజు బన్నీ కానీ, ధర్మ కానీ, కిరణ్ కానీ చాలా సాధారణమైనటువంటి పీపుల్, ఇది అత్యంత సాధారణమైనటువంటి పీపుల్. మనం సహాయం చేయాలనేటువంటి మనసు కనుక మనకుంటే తప్పకుండా సహాయం చేయగలుగుతాం. ఇక్కడ మీ ఎదురుగా కూర్చున్నటువంటి ఒక పైడి నవీన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన తన పనిలో చాలా బిజీగా ఉంటూ ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు. మా లాంటి వాళ్ళకు నలుగురిని కూడగట్టుకొని ఒక కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ క్రియేట్ చేయడం. మేము యాక్చువల్గా ఫస్ట్ ఏమనుకున్నామంటే యంగ్ లీడర్షిప్ని బయటకు తీసుకొద్దాం, కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో జిల్లాలో వాళ్ళందరినీ వెతుకుదాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఫారం పెట్టారు. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి, మొదలుపెట్టారు. అలా చేస్తున్న క్రమంలో మాకు తెలిసినటువంటి అసోసియేషన్ ఎస్సీఎస్ఎస్ అన్నమాట. ఈ రోజు ఇక్కడ భాస్కర్ మాట్లాడుతున్నటువంటి కారణం కళింగాంధ్ర యూత్ అసోసియేషన్. కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఉందంటే కారణం మా అన్నగారు. కాబట్టి ప్రతి ఒక్కరి విజయం వెనుక, ప్రతి ఒక్కరు చేసే పని వెనుక చాలా పెద్ద పెద్ద కారణాలు ఉంటాయి. ఈరోజు బన్నీ అయితేనేమి, ధర్మ అయితేనేమి, కిరణ్ అయితేనేమి ఎన్నో సమస్యలు చూస్తుంటారు. ఎన్నో సమస్యలు చూస్తుంటేనే ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఇటువంటి చేయాలనేటువంటి దృక్పథం కూడా వస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలకి కావాలంటే మీ అందరికీ ఒక విషయం చెప్తా. సార్ దయచేసి నేను 2 పర్సనల్ పేరు చెప్తాను, దయచేసి నాకు పేరు తెలియదు నిల్చోండి సార్. బొంగు బాబురావు బ్రదర్స్ ఒకసారి నిల్చోండి సార్. మీ ఎదురుగా నిల్చోని బట్టి మనం ఉన్నాం. సో మనం చాలా మంచి వాళ్ళం.